అండ్ ఇవాళ ఏమైందంటే ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో మరో మొక్క అడుగుతున్నారు. మరో మొక్క తెలుసు కదా మీకు. సో ఆ మొక్క కోసం ఒక నర్సరీకి వెళ్ళా. కర్మ ఏంటంటే అక్కడ చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా బాగాలేదు. సో నచ్చలేదు. కానీ నర్సరీ దాకా వెళ్ళిన తర్వాత ఖాళీగా రాము కదా, మన ప్రాణాలు ఒప్పుకో కదా. సో అందుకని ఒక 2 ప్లాంట్స్ పట్టుకొచ్చేసా. తిట్లు తినాలి తప్పదు, పట్టుకొచ్చాను. ఇదిగోండి, ఒకటి ఇది. దీని పేరు అదేదో విచిత్రంగా ఉంది, చూశాను కానీ ఫ్లవర్ చాలా బాగుంది. ఇది ఒక 2 years బ్యాక్ పెట్టాను, ఆయన చచ్చింది. సో చూడంగానే బాగుందని తెచ్చాను, కానీ చాలా తక్కువ రేట్కి ఇచ్చాడండి. దీని ఒక 80 రూపీస్కి వచ్చింది. పర్లేదు, బాగా తక్కువకి ఇచ్చాడు. అండ్ దిస్ వన్, ఇది కార్డినల్ వైన్ అని. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి అక్కడ, వేరే ప్లాంట్స్కి అయితే. కానీ అది క్రీపర్ బాగాలేదు, ఫ్లవర్స్ ఉన్నాయి కానీ. సో అందుకని ఏం చేస్తానంటే ఈ పెద్దది ఎలాగో బలవంతంగా లాగి వాటిలోంచి పట్టుకొచ్చాను. దీనికి ఏంటంటే ఫ్లవర్స్ లేవు, బట్ కంటిన్యూగా బర్డ్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇలా బర్డ్స్ ఉన్నాయి. బట్ చాలా మెస్సీగా ఉంది. స్టిక్స్ అన్నీ ఊడిపోయినాయి, అన్నీ కదిలిపోయినాయి. అంతా కట్టేసి రచ్చ రచ్చ పెట్టాడు వాడు. సో దీన్ని ఏంటంటే మనం రీపోర్ట్ చేయాలి, దీనికి ఒక ట్రెల్లిస్ లాగా చేయాలి. ఇంత పెద్ద పని ఉంది. సో 50 రూపాయలు మరో మొక్కకి వెళ్ళి 600 రూపాయలు వదిలిపోయినాయి. ఇంకొకటి అది తీసుకున్నాను. ఇది ఫిలోడెండ్రన్ వెరైటీ, చాలా బాగా వచ్చింది. అక్కడ బ్యూటిఫుల్గా ఉంది ఆ కార్నర్ పెట్టగానే. ఇదిగోండి, రీపోర్టింగ్కి సాయిల్ కూడా రెడీగా పెట్టుకున్నా. పాట్ కొంచెం పెద్దది తీసుకున్నాను, దీనికన్నా కొంచెం ఎక్కువ పెద్దది తీసుకున్నా. ఎందుకంటే ఫ్లవర్స్ కదా తొందరగా ఎండిపోతాయి, ఒకరోజు నీళ్ళు పోయకపోయాను. కొంచెం పెద్దగా ఉండి బెటర్లే అని. నాది ఎలాగో లూజ్ సాయిలే ఉంటుంది. నేను ఇది పెడితే చాలా హైట్ ఉంది, చాలా లెంగ్దీగా ఉంది, హెల్దీగా ఉంది. ఇదిగోండి, క్రీపర్స్ ఇలా ఉన్నాయి. ఇదిగో ఇంక వీడు కట్ చేస్తాడు చాలా. ఇవన్నీ నేను ప్రాపగేషన్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ మెయిన్ ఈ బర్డ్స్ ఉన్న వాటిని జాగ్రత్తగా పెట్టి, ఇదిగో ఇవన్నీ బర్డ్స్ యాక్చువల్. ఇదిగోండి, ఈ క్రీపర్ చూసారా ఇలా ఫుల్గా వాడు ఇక్కడ తాడేసి కట్టాడు. సో అవన్నీ తీసేసి మొత్తం అదొక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. వీకెండ్ అనమాట. సో జాగ్రత్త, ఓన్లీ 50 రూపాయలు అనేవి నర్సరీకి వెళ్ళకండి. అది మంత్ ఎండ్లో 50 రూపాయలు కాస్త ఎంతైనా అవ్వచ్చు. సో కేర్ఫుల్. ఇప్పుడైతే ఇది తర్వాత రిపోర్ట్ చేద్దాం. దీన్ని సెట్ చేయడానికి మా కష్టాలు. కర్రలు అయితే తీసాను ఎలాగో, దానికి తీగలు ఉన్నాయి, రకరకాల వైర్లు ఉన్నాయి, ఏంటంటో కట్టాడు. అన్నీ తీసినాక ఇప్పుడే వస్తుంది బయటకి. కానీ చాలా పెద్దగా ఉంది. దాంతో ఏవో పిచ్చి తీగలు అవి చుట్టుకొని కూడా ఎండిపోయినాయి, అన్నీ ఇరుక్కుపోయినాయి, రావట్లేదు అన్నమాట. బాబు
ఎడం బెటర్ గెలిగితే బెటర్. ఇది బాగా ఇలా అయిపోయిందండి, ట్యాంగిల్ అయిపోయి మొత్తం, ఇంకా దాన్ని చేయలేము కూడా. ఇప్పుడు అది డిస్టర్బ్ చేస్తే మొత్తం చేస్తుంది. సో ఇలాగ పెట్టేద్దాం డిసైడ్ అయిపోయాను. సో ప్రజెంట్ ఇంత వచ్చింది. పాట్ మాత్రం ఎంటీగా ఉంది, దానికి నిండుగా లేదు, దాంట్లో ఏదో పెట్టాలి మళ్ళీ. సో ఇదండి, దీనికి పందిరేద్దాం. ఆ పందిరి తయారు చేసి తర్వాత వస్తా.